హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు జమ చేస్తారు, అలాగే మనకు కొత్త అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు, అర్హతలు ఏంటి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అలాగే విధి విధానాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. సో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతులకు సంబంధించి మనకు కొన్ని పథకాలు అమలు చేయాల్సి ఉంది. అయితే ఈ పథకాలను డిలే చేయడం జరిగింది. సో ఏపీ కూటమి ప్రభుత్వం రైతులకు అన్నదాత సుఖీభవ పథకం కింద సంవత్సరానికి 20,000 రూపాయలు జమ చేస్తామని చెప్పడం జరిగింది. అంటే గతంలో రైతు భరోసా పథకం కింద జమ చేసేవారు ఇప్పుడు ఆ యొక్క పథకానికి పేరు మార్చి అన్నదాత సుఖీభవ పథకం అనే పేరుతో అమలు చేయబోతున్నారు. అందులో భాగంగానే ప్రతి సంవత్సరం 20,000 రూపాయలు జమ చేస్తామని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల హామీలో అయితే చెప్పడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం వాటా అందులో 6,000 రూపాయలు అయితే ఇస్తారు. సంవత్సరానికి 3 విడతల్లో 2,000 చొప్పున విడతకి 2,000 రూపాయల చొప్పున అయితే కేంద్ర ప్రభుత్వం జమ చేస్తారు. మిగిలిన 14,000 రూపాయల్లో రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది. అంటే గత ప్రభుత్వంతో పోలిస్తే మనకు 6,500 రూపాయలు అనేది ఏకంగా పెంచడం జరిగింది. అయితే ఈ 14,000లో 7,000 రూపాయలు మొదటి విడత కింద జమ చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంతకంటే ముందు ఈ పథకానికి అర్హులు ఎవరని చూస్తే గనక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన రైతులు ఎవరెవరు ఉంటారో వారందరూ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే. సో అన్నదాత పథకానికి అర్హులవుతారు. అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు పథకానికి సంబంధించిన డబ్బులైతే వర్తిస్తుందండి. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 14,000 రూపాయలు కౌలు రైతులకు కూడా జమ చేస్తారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి 6,000 రూపాయలు మాత్రం జమ చేయరు. కేవలం కౌలు రైతులకు 14,000 జమ చేస్తారు. అలాగే మనం చూసుకున్నట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో చూస్తే కనుక ఈ యొక్క సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభమవుతాయి. అయితే ఈ పథకానికి డాక్యుమెంట్స్ కావాలి అని ఏమేమి డాక్యుమెంట్స్ కావాలని చూసుకుంటే కనుక ఎవరైతే రైతులు ఇప్పుడున్న రైతులు అంటే పాత రైతులు కానివ్వండి, కొత్త రైతులు కానివ్వండి, మళ్ళీ అయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మీరు రైతులకు సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం జెరాక్స్, బ్యాంక్ అకౌంట్ జెరాక్స్, ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్ జెరాక్స్, ఆధార్ కార్డు జెరాక్స్, రేషన్ కార్డ్ జెరాక్స్ అయితే మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు గ్రామ మరియు వార్డు సచివాలయాల్లో అయితే చేసుకోవాల్సి ఉంటుంది అప్లికేషన్ అనేది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇంకా మనకు ఈ యొక్క ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేదు. త్వరలోనే స్టార్ట్ చేసే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇక మనకు ఈ పథకానికి సంబంధించి మొదటి విడత డబ్బులు అక్టోబర్ 2వ వారంలో జమ చేసేందుకు వీలవుతుంది. దసరా లేక దీపావళి కానుకగా ఇచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడిస్తున్నారు. ఇంకా రైతులకు సంబంధించిన విధి విధానాలు, అర్హతలు కూడా మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు విడుదల చేయాల్సి ఉంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అయితే మనకు త్వరలోనే వస్తాయి. సో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తాను. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.